దేవుడు వెలుగు కమ్మని పలుకగా మాట్లాడగా వాక్కు వెల్లడి చేయగా వెలుగు కలిగెను. దేవుని వాక్కుకు ఆ శక్తి ఉంది. పాడైపోయిన దాన్ని తిరిగి బాగు చేసే శక్తి ఉంది. శూన్యమైపోయిన దాన్ని తిరిగి బాగు చేసే శక్తి ఆయన వాక్కుకుంది. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అవన్నీ మీకు అనుగ్రహింపబడు. ఏవన్నీ? నీకేది కావాలో, నువ్వేది అడుగుతావో అవన్నీ నీకు అనుగ్రహించబడును. నీకేది ఇష్టమో అడగమన్నాడు. అడగండి మీకు ఇస్తానన్నాడు. దేవుని వాక్యం మొత్తం కలిపి చదువుకోవాలి. అప్పుడు టోటల్ మ్యాటర్ మొత్తం ఓపెన్ అయింది. ఒకే వచనం పట్టుకొని, దేవా నీకేది ఇష్టమో అడుగు నేను ఇస్తాను అన్నావుగా, నాకు చాలా ఇష్టాలు నువ్వు తీర్చట్లేదు ఏంది అని నువ్వు తగాదేసుకుంటే తేడా పడిద్ది. అర్థమైందా? ఆ అంశాన్ని గురించి ఎక్కడెక్కడెక్కడ ఏమేం చెప్పాడు అనేది మొత్తం తీసుకుంటే కానీ మనకు టోటల్ మ్యాటర్ అర్థం కాదు. అందుకే బైబిల్ ఒక వచనం చదువుకొని కూర్చోకూడదు, మొత్తం చదువుకోవాలి. బలహీనతలు, రోగాలతో బాధపడుతున్న వారికి క్రొత్త నిబంధన ఇచ్చి చదివించండి. అందులో యేసు ప్రభు చేసిన కార్యాలు నమ్మమని ఇచ్చి చదివించండి. బాగుపడతారు. ఓ దైవజనుడు దక్షిణ కొరియా దేశంలో గొప్పగా సేవ చేసి ప్రభు దగ్గరికి చేరినటువంటి మహనీయుడు ఈ మధ్యకాలంలో చేరాడు. క్షయ జబ్బుతో 2 ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయి నోటి వెంట ముక్కుల వెంట రక్తం పడుతూ ఉందట. ఆయన జీవిత చరిత్రలో చదివాను. పాల్ యాంగిచో అనే దైవజనుడి జీవిత పుస్తకంలో చదివాను. 19 సంవత్సరాల ప్రాయంలో ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. ఒకరోజు క్లాస్ చెప్తా ఉన్నాడు. బ్లడ్ వచ్చేసి నోటి వెంట ముక్కుల వెంట రక్తం వచ్చేసి డాక్టర్లు చూపిస్తే క్షయ జబ్బు. ఈ జబ్బు వచ్చిన వాళ్ళకి వాళ్ళని దూరంగా పెట్టాలి, ప్లేటు గ్లాసు కూడా పక్కన పెట్టాలి, వాళ్ళని ఇంట్లో ఉండనివ్వకూడదు, గది పక్కన వేసి ఉంచాలి అని. అంటే ఫ్యామిలీ బాధపడితే ఏం చేస్తారు మరి? వాళ్ళు బౌద్ధ మతస్థులు అనుకుంటాను. తీసుకెళ్ళి ఆయన గదిలో పెట్టేసి ఆ ప్లేటు ఆ గ్లాసు పక్కన పెట్టింది. మిగిలిన వాళ్ళకి వచ్చింది అంటు రోగం అని పెట్టేసి అందులో ఉంచారు. దగ్గు ఆగకుండా, విపరీతమైన దగ్గు, ఆయాసం, రక్తం పడటం, ఘోరమైన బాధను అనుభవిస్తున్నాడు. అంటే రోజుల మనిషి అని చెప్పారు. రోజుల మనిషి ఇంకెక్కువ కాలం బతకడు, చచ్చిపోతాడని చెప్పారు. ఈ సంగతి ఒక 12 ఏళ్ల పాపకు తెలిసింది. 12 ఏళ్ల పాపకి, అంతకంటే తక్కువ వయసే అన్నాడు పుస్తకంలో రాయటం నాకు గుర్తు. ఆ పాపకు తెలిసి క్రొత్త నిబంధన పుస్తకం తీసుకొచ్చి ఆయనున్న గదిలోకి వెళ్ళి ఆయనకి ఇచ్చిందంట. ఈ పుస్తకం చదువు, ఇందులో ఉన్న ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు అని. అంటే కోపడ్డాడంట. పెద్ద పెద్ద కేకలేసి, ఎందుకు వచ్చావు నువ్వు నా దగ్గరికి? ఎవరి గురించో నేను ఎందుకు చదవాలి? అసలు నా గదిలోకి ఎవరు రమ్మన్నారు నిన్ను? వెళ్ళి బయటికి అని కేకలేసినప్పటికీ పాపం ఏడుపు ముఖం పెట్టుకుని వెళ్ళిపోయింది. ఏడుచుకుంటూ వెళ్ళిపోయింది. రోజు కృషించిపోతున్నాడు. కొద్ది రోజులకి మళ్ళీ పోయిందట. ఆ పుస్తకం ఆయన ముందు పెట్టి, నా మాట విని ఒక్కసారి చదువు, ఇందులో ఉన్న ఆయన చాలామందిని బాగు చేశాడు, నిన్ను కూడా బాగు చేస్తాడు అన్న. అప్పుడు కోపడలేక, నువ్వు వెళ్ళమంటే ఎందుకు వస్తున్నావు మా? మళ్ళీ ఎందుకు వస్తున్నావు? నా గది నిండా క్షయవ్యాధి క్రిములు ఉన్నాయి. ఇక్కడున్న గాలి మొత్తంలో క్షయవ్యాధి జబ్బు కలిగించే క్రిములు ఉన్నాయి. నా సొంత ఫ్యామిలీ నా దగ్గర రావడానికి ఇష్టపడట్లేదు. పిచ్చిదాన్న, చచ్చిపోతావే నువ్వు, చిన్నదానివి, చచ్చిపోతావు. ఈ జబ్బు ఎవరికి రాకూడదమ్మా, ఈ జబ్బు ఎవరికి రాకూడదు. వెళ్ళు, నన్ను ఎవరు బాగు చేయలేరు, నేను బ్రతికేది లేదు అని దుఃఖపడ్డాడు. అప్పుడు మళ్ళీ కన్నీళ్లతో, లేదు అలా అనొద్దు, అందులో ఉన్న ఆయన నిన్ను బాగు చేయగలడు. అంటే గ్రంథం తీసుకొని చదివాడు. దినదినం చదువుతూ ఉంటే ఇక అందులో రుచి అర్థమైపోయింది. ఇక ఎవరు ఉన్నా లేకపోయినా ఇక ఏం పట్టట్లా. ఆకలినప్పుడు ఆహారం తింటున్నాడు కాస్తో కూస్తో. ఇక గ్రంథం ముందు పెట్టుకొని చదువుకుంటా ఉన్నాడు. దేవుని కార్యాలు, యేసు స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మాతకార్యాలు, ఆయన బోధ
ఆయన వ్యవహారం, ఆయన వ్యక్తిత్వం, ఆయన విధానం మొత్తం కూడా ఒకటొకటి చదువుతూ ఉన్నాడు. అది అద్భుతంగా రుచి అయిపోయింది. తనకు తెలియకుండానే 2 ఊపిరితిత్తులు బాగుపడటం మొదలుపెట్టాయి. హల్లెలూయా. చదువుతా ఉన్నాడు, తనకు తెలియకుండానే లోపల కార్యం జరుగు. దేవుని వాక్కుకు ఆ శక్తి ఉంది ప్రియులారా, దేవుని వాక్కుకు ఆ శక్తి ఉంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా మాట్లాడగా, వాక్కు వెల్లడి చేయగా వెలుగు కలిగెను. దేవుని వాక్కుకు ఆ శక్తి ఉంది. పాడైపోయిన దాన్ని తిరిగి బాగు చేసే శక్తి ఉంది. శూన్యమైపోయిన దాన్ని తిరిగి బాగు చేసే శక్తి ఆయన వాక్కుకుంది. అది నాకు లేదు, నీకు లేదు, దేవునికి ఉంది. దేవుని వాక్కుకుంది, ఆయన వాక్యానికి ఉంది. నేనైతే రోగికి ఇచ్చే ఔషధం బైబిలే, క్రొత్త నిబంధన. తినేసే ఓ పక్క నుంచి ఇదే మందు నీకంటాను. బాగుపడతారు. బాగుపడ్డాడు. 80 సంవత్సరాలు దాటి బతికి లక్షలాది మందికి సువార్త ప్రకటించి రక్షణలోకి నడిపించి ఈ మధ్యకాలంలో ప్రభు పిలుపు అందుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ప్రియులారా, నాయందు మీరును అన్నాడా. తర్వాత ఒక చోట పట్టుకున్న వచనమే కాదు, ఆ అంశాన్ని గురించి టోటల్ బైబిల్ మొత్తం ఏం చెబుతుంది అనే దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అడుగుడి మీకు ఇవ్వబడింది అన్నావుగా. నేను ఎన్ని సవర్లు అడిగాను? నింది 12 సవర్లేగా ప్రభువా. నాయన ఏం నాయన 12 సవర్లు నీ దగ్గర లేదా ప్రభువా? ఈ తండ్రి, నువ్వు ఏం అడుగుతావో, ఏం అడగాలో, ఏం అడగొద్దో నీకు తెలుసా? ఆయన అంటాడు, అడుగు నీకు ఇస్తాను అన్నాను. ఆ ఒక్క మాట పట్టుకొని ఆగిపోయావు, ఇంకా చాలా ఉన్నాయి ఆ పాయింట్ని గురించి అని చూడమంటున్నాడు. అందులో మొదటి మాట అయిపోయింది. రెండవది, ఆయన నీతిని రాజ్యమును మొదట వెతకండి, పెదప మీకు అన్నీయు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మూడవ మాట, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. అది షరతు నంబర్ 3. నువ్వు అడిగేటప్పుడు ఒక మాట, నువ్వేం అడుగుతున్నావో దాని విలువలు ఏమిటో, నువ్వు ఆయన అడగాల్సింది ఏదో కాస్త తెలుసుకొని అడుగు. అట్లా అడిగావనుకో, అడిగింది ఆయన చిత్తం అనుకో, తప్పకుండా ఇస్తాడు. అడిగినంత కాదు, ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఇస్తాడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే కూడా అధికముగా ఇస్తాడు. అయితే గుర్తుపెట్టుకో, ఆయన చిత్తానుసారముగా అంటే ఇక నీ బుర్రకు తోచినట్టు, ప్రభా నా పక్కనోడు బాగుపడుతున్నాడు, నేనేందో వెనకబడిపోతున్నాను ప్రభా, కొద్దిగా వాడిని వెనక్కి లాగు నాయన అంటే కుదరదు. స్తోత్రం. ప్రభా నా భార్య నాకు సరిగా లోబడట్లేదు నాయన, నేను ఇంకో కుంపటి కోసం ప్లాన్ చేసుకుంటున్నాను తండ్రి, దయచేసి నాకు సహాయం చేయి. ఫలానా ఆమె నన్ను చాలా ప్రేమిస్తుంది తండ్రి, ఆమెతో నేను చేరినప్పుడు నా భార్య అడ్డు పెట్టకుండా సహాయం చేయి ప్రభా, ఇద్దరిని చూసుకుంటా తండ్రి, నేను యేసునామంలో అడుగుతున్నాను తండ్రి అంటే, ఒరే దిక్కుమాలనోడా అంటాడు. ఇట్లా ప్రార్థించే వాళ్ళు కూడా ఉన్నారని మీకు తెలుసా? అట్టెందుకు ఉంటారులే అంటారు కదా, ఉన్నారు. నాకు తగిలేరు అందుకని, నాకు తగిలేరు అందుకే చెబుతున్నాను నేను. దేవుణ్ణి ఎరక్కముందు పరిస్థితి ఏమో కానీ ఎరిగిన తర్వాత అడుగులు మనం వెయ్యరాదు. నీకు ఇవ్వబడిన భార్యే, ఇంకొక స్త్రీ వైపు నీవు, ఇంకొక పురుషుని వైపు నీవు, అది వార్నింగ్. ఆయన వాక్ తీసుకోవాలి. అడ్డదిడ్డంగా నేను బ్రతుకుతాను, నాకు దేవుడు కార్యాలు చేయాలంటే కుదరదు. దేవుని మాటను అనుసరించి నువ్వు జాగ్రత్తగా బ్రతుకు. మారు మనసుకు తగిన ఫలం ఫలించు.
మారు మనసుకు తగినట్టుగా బ్రతుకు, ఆయన ముందుకు రా. ఖచ్చితంగా నీ మనవి వింటాడు ఆయన. హల్లెలూయా. పాపంలో కొనసాగుతూ కంటిన్యూ అవుతూ దాన్ని మానకుండా నువ్వు ట్రై చేయవాకు. కొంతమంది ఎంత మంచి తెలివైన వాళ్ళు అంటే దాన్ని మానుకోరు, కంటిన్యూ అవుతానే దేవుని దగ్గర నుండి అన్నీ పొందుకోవాలని ట్రై చేస్తారు. ఐసా నహి హోతా. నువ్వు వదిలే, మారు మనసు పొందు, క్షమాపణ అడుగు, తప్పుడు జీవితం దిద్దుకో, అప్పుడు రా, సహాయం చేస్తాడు. ఎందుకు వదిలేయమంటున్నాడంటే ఏం అందులో ఉంటే చేయడా, చేస్తాడు. కానీ నువ్వు శాశ్వతంగా నష్టపోతావు నిత్యత్వాన్ని. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, అది నిన్ను నరకానికి ఈడ్చుకెళ్తుంది. అందుకు దాన్ని మానే అంటున్నాడు. నా దగ్గర ఒక్కటేగా, ఇంకేముంది, కొంచెమైనా కొంప ముంచిద్ది, ఒక్కటేగా, ఒకటి చాలు. ఎన్ని అగ్గి పుల్లలు కావాలి ఇల్లు తగలబెట్టడానికి? స్తోత్రం. మీరు చెప్పండి, ఎన్ని కావాలి? ఒక అగ్గి పుల్ల చాలదు, సరిగ్గా ముట్టిస్తే మొత్తం కలిపోయింది. 100 ఎకరాలు గడ్డి బామైనా సరే ఒక అగ్గి పుల్ల చాలు, మొత్తం బూడి చేయొచ్చు. నీ ఎంత పెద్ద గొప్ప జీవితమైనా ఒక్క బలహీనత చాలు నిన్ను టోటల్గా కొలాప్స్ చేయడానికి. జాగ్రత్త. కొంచెమేగా, ఈ ఒక్కటేగా, ఈ కొంచెం మానేయి. ఆ కొంచెమైనా నీకు కొంప ముంచిద్ది, డేంజర్. రా, వదిలేసిరా. వదలమన్నది వదులు, చేపట్టమన్నది చేపట్టు. అప్పుడు నిలువు దేవుని ముందు. నీకు ఇష్టమేదో అడుగు, నేను చేస్తానంటాడు ఆయన. మూడోదేంటి? ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. 3. షరతు నంబర్ 4. ఆయన చిత్తం మనకు ఎలా తెలిసిద్ది? కీర్తనల గ్రంథం 1వ కీర్తన 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై తన కాలమందు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. చేయునదంతయు, చేసే కొన్ని సఫలమవుతాయి అన్లా, అతడు చేయునది అంతా సఫలమైద్ది అన్నాడు. అతడు ఏది చేసినా సఫలమైద్ది అన్నాడు. ఎందుకో తెలుసా? ఏది పడితే అది చేయడు, వాక్యం చదివేవాడు. దేవుని దగ్గరికి వచ్చి కూడా ఏది పడితే అది అడగడు, వాక్యం ఎరిగినోడు. వాక్యం ఎరిగిన వానితో దేవుడు అంటున్నాడు, ఏమి ఇష్టం నీకు, కావాలో అడుగు, నేను ఇస్తాను నీకు అంటాడు. నన్ను అడుగుమో జనములను నీకు సొత్తుగాను, భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యముగా ఇస్తానంటాడు. స్తోత్రం. ప్రియులారా, ఏమర్థమైంది ఇప్పుడు? మొత్తం 4 షరతులు చూపించా. షరత్ నంబర్ 1, ఆయన యందు మనమును, మన యందు ఆయన మాటలు నిలిచి ఉండాలి. 2వది, ఆయన నీతిని వెతకటం అంటే ఏంటి? ముందు మనం కలుసుకోవాలి, అనేకులు ఆయన రాజ్యంలో చేర్చబడినట్లు ప్రయాసపడాలి. అనేకుల రక్షణలోనికి వచ్చినట్లు, దేవుని రాజ్యము విస్తరించినట్లు మనమందరము కలిసి పాటుపడాలి. నిత్యము మండి అగ్నిగుండానికి వెళుతున్న ఆత్మలని అందులో నుంచి బయటికి తీసుకొచ్చి దేవుని రాజ్యములో చేర్చినట్లు మనం కష్టపడాలి. 2, ఆయన నీతిని, రాజ్యమును. 3వది, అడిగేటప్పుడు 12 సవర్ల గోల్డ్ అడుగుతావో 20 సవర్లు అడుగుతావో అది నీకు ఎంతవరకు ఉపయోగపడింది, ఏం చేసుకుంటావు? కాదులే ప్రభా, ఉంటే ఎప్పుడన్నా తాకట్టు పెట్టుకోవడానికి పనికి వచ్చింది తండ్రి. కాదులే నాయన, అందరూ వేసుకుంటున్నారు ప్రభా, నీ బిడ్డను నాయన, నేను నీ బిడ్డను ప్రభా. ఏంటి ప్రభా, నాకు బంగారం ఉండొద్దా ప్రభా? అప్పుడు దేవుడు అంటాడు, పిచ్చి మొహమా, వాళ్ళందరూ ముక్కు మీద, నెత్తి మీద, మెడలో, విలువైన ప్రదేశాల్లో అది పెట్టుకుంటున్నారు. నాకు అక్కర్లేదని ఏడుపు మొఖం వేసుకొని అడుగుతావు, రేపు నీ కాళ్ళ కింద పెడతాను నేను దాన్ని అంటాడు ఆయన. ఈ కాళ్ళ కింద పెడతారా? నేను ఒక్కొక్క ఆడ మనిషి ఉంటుంది, ఇంత కొంటది, 10 ఏళ్ళకి తగ్గ అది పెట్టుద్ది.
కొనేది ఎంత 10 ఏళ్ళకి పెట్టింది. ఆ కొన్నది తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటుంది. చూసా వదిన మిన్నాయి కొన్నాడు అంటది. ఇంకేముంది, ఆ వదినకి ఎక్కిద్ది మెంటలో. ఇది కూర్చుంటుంది. సాయంత్రం ఆయన వచ్చిందాక అన్నీ ఏది చేయకుండా కూర్చుంటుంది. వచ్చినోడు చిరాకు వస్తాడు కదా, వచ్చినోడికి అల్లించుకుంటుంది. ఏంది అలా ఉన్నావు, ఏందా, ఏం లేదులే. ఏమైంది, ఏం లేదులే. ఏముంది అవటానికి, మా బతుకులకి, మా జీవితాలకి, మా బతుకంతా నీకు చేయటమే కదా. అది ఏమైంది, నేనేమన్నా, ఎందుకు అట్లా సీరియస్ అవుతున్నావు, ఏమంటావులే, ఏముంది అంటానికి. ఏనాడో మా కర్మ, నన్ను కన్నోళ్ళు కానీ నన్ను ఎత్తి నిప్పులు పోసారు. ఊరి నిప్పులు దాగి ఎందుకు వెళ్తున్నావు, ఏం జరిగింది, ఒక ముక్కు పుడక గతుంది. వాళ్ళు పెట్టినవి తప్ప ఏదన్నా ఒక ముక్కు పుడక, అరే ముక్కు పుడక దగ్గర అర్థమైపోయింది, ఎవరో వచ్చారు సైతాన్ నా కొంపలో చిచ్చు పెట్టాను. కొందాంలే, బంగారమేగా కొందాంలే. ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి అంటున్నావు ఆ మాట, ఎన్ని సంవత్సరాల నుంచి అంటున్నావు? కొందాంలే, మనం మంచిదే కొందాంలే. ఏంటి లేచాలే ఏంది ఇక బాధుడే. పద్యాలు పాడినట్టే శృతులు పెంచి. నేను ఒక మాట చెబుతున్నా, ఏం కృంగిపోవద్దు, చింతపడద్దు. ఏసయ్య ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. బంగారం ఆయనకి ఒక లెక్క అయింది. దేవుని బిడ్డ నీ దగ్గరకు వచ్చి ఈ బంగారం బాబు తీవ్రంగా తగిలారు అనుకో, అన్యుల్లాగా నువ్వు కూడా మెల్ట్ అయిపోవాకు. ఒకవేళ గోల్డ్ తీసుకొచ్చి నీకు చూపిస్తే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? పెట్టె ఓపెన్ చేసి చూపిస్తారు. చూసావా మేలిమి బంగారం అంట. నువ్వు ఒక చిలక నవ్వు, ఒక చిరునవ్వు నవ్వు. ఎందుకు నవ్వావు అన్నారు అనుకో, ఏం లేదు అని. ఏం లేదు అంటే ఇంక వాళ్ళకి ఉత్కంఠ పెరిగిద్ది. కాదు ఏంది అంటారు. దేవుడిని తలుచుకొని నవ్వుకుంటాను. దేవుడిని నేను బంగారం చూపిస్తే నీకు దేవుడు ఎందుకు గుర్తొచ్చాడు అని అడిగి, అప్పుడు చెప్పు. దీన్ని చూసి ఇంత మురుసుకుంటున్నావు, ఏసయ్య రేపు మా కాళ్ళ కింద పెడుతున్నాడులే దీన్ని, దాని గురించి నవ్వుకుంటున్నాను నేను అన్నాను. ఆ మనిషి మళ్ళా నీకు కనపడితే అప్పుడు అడుగు. ఇక నీకు కనపడదు, ఎందుకంటే ఇక ఆమెకి ఎంతలా తీసుకొచ్చినా నువ్వు కాలు చూపిస్తూ ఉంటావు. అర్థమైంది? చంద్రహారం అన్నా కాలు చూపిస్తూ ఉంటావు, వడ్డాణం అన్నా కాలు చూపిస్తావు, ఇదేమంటారు ఏదో అంటారులే మీరు అనుకోండి. ఏదన్నా చూపించి నీ కాలు చూపిస్తూ ఉంటావు. నువ్వు కాలు ఆడించని అర్థమైపోయింది. ఈ బంగారం అంటే ఆ కాలు కింద పెడతాడు అంటలే వాళ్ళు ఏసయ్యా. పిచ్చిదాన నిజంగా లేదా? వీళ్ళు ఎంతమందికి నమ్మకం ఉందండి? నిజంగా ఉంటుంది కాళ్ళ కింద గోల్డ్ అని. మరి ఇప్పుడు ఏం అడుగుతావు? నా బంగారం ఇయ్యా అని ఏం అడుగుతావు? ఏసై దగ్గరకు వచ్చి బంగారం ఈ ప్రభు అందామా? ఎన్ని బంగారాలు అయితే యేసుకు సాటి వస్తాయి చెప్పండి. కాబట్టి నా బంగారం, నా వెండి, నా వజ్రాల హారం మొత్తం నువ్వే యేసయ్యా.